రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రోడ్ షోలతో జనాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థులు. జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ నియోజకవర్గంలో విస్తృతంగా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తాను గెలిచాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటున్నారు గాలి అనిల్. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో సాయంత్రం పూట రోడ్ షోలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పుల్కల్ జైరాబాద్ నియోజకవర్గంలోని ఆందోళన అసెంబ్లీ సెగ్మెంట్లోని పుల్కల్లో ఉన్నాము. ఇక్కడ జైరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? రోడ్ షోలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా జరుగుతుంది? ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుందామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. ఇక్కడ మరి ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీల మీద ఏది కూడా కట్టుబడలేదు. ఇలా బీజేపీ చూసుకుంటే 10 ఏళ్ళు అనుభవించిపోయిన బీపీ పాటిల్ గారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేయలేకుండా వచ్చిన నిధులను వెనుకకు పంపించిన వ్యక్తి. అతనికి బుద్ధి చెప్తామని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా కంకణబద్దులయ్యారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం, సురేష్ శెట్కర్ గారు మరి వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి వచ్చి ఈరోజు తెలంగాణ జనాన్ని మొత్తం మోసం చేశారు. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలకు పోతే కేసీఆర్ సార్ని ఎందుకు కూడగొట్టుకున్నామని ఆలోచనలు పడ్డారు. ఈరోజు ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది. యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ భారీ స్పందన ఉంది. అందరూ కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ గారికి కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి అందరూ ప్రత్యేకంగా కంగనబద్దులు. నియోజకవర్గంలో ప్రధానంగా సంగమేశ్వర, బసవేశ్వర కూడా స్టార్ట్ చేసి దాన్ని ఆపేసారు. సో దానిపైన రైతులు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మళ్ళీ ఇక్కడ మా ప్రాంతంలో జైరాబాద్ ఆందోళనకు వచ్చే విధంగా బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ గురించి మరి ఆయన తీసుకొస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చేసి ఆ ఉన్నదాన్ని ఆపి చేసి కూర్చున్నారు. ఈరోజు మళ్ళీ ప్రజలే ఎంబడే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్లు కూడా కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారి రోడ్ షో కూడా ఎప్పుడు ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు రోడ్ షో మా ప్రాంతంలో కామారెడ్డిలో మరి 7వ తారీఖు నాడు కేసీఆర్ గారు రోడ్ షో ఉంటుంది. కాబట్టి ఆ రోజు జైరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి కేసీఆర్ గారికి మద్దతుగా మనం అందరూ నిలుద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ప్రాంతంలో అయితే ఉన్న సమస్యల్ని పరిష్కరించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు సంగమేశ్వర, బసవేశ్వర ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేసే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా రోడ్ షోలు అయితే జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం పూట రోడ్ షోల ద్వారా జనాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్ విష్ణు.